మనోహర భావన మనలో ఉందా? ఎప్పుడైతే మనోహరణ భావం ఎలా అనిపిస్తుంది? శ్రద్ధ ఉండాలి, అనుగ్రహం మన పైన ఉండాలి. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, ప్రియా ఆశ్రయ యశ్ అంగ అంటే అది వింటుంటే కొద్దిగా నాలో మార్పు వచ్చి ఆ భగవంత్ కృష్ణుడి యొక్క పాదాలకి ఆకర్షింపబడిపోతున్నా, ప్రతి అడుగు దగ్గరైపోతున్నా ఆయనకి. నేను వినాల్సిన శ్రద్ధ మనలో ఉండాలి. ఇది నారదుడు అంటున్నాడు ఇక్కడ, అద్భుతం అంటున్నాడు చూడండి. ఇంకేమంటున్నాడు ఈయన? ఆ కృష్ణ కథ వాళ్ళతో వినడం వల్ల ఇత్తం శరద్ ప్రవీక్ష ఋతుహరే విశృణ్వతో మే అనువశం యశోమలం సంకీర్త్యమానం మునిభిః మహాత్మభిః భక్తి ప్రవృత ఆత్మా రాజసా తమోపహ. ఇది అద్భుతం చెప్తున్నాడు. రాజస తమ ఉపహ, నాలో ఉన్న అంధకారం రజోగుణం తమోగుణం. తమోగుణం అంటే సోమరితనం, అంటే అజ్ఞానం. తమోగుణం అంటే, రజోగుణం అంటే యాక్టివ్గా ఉంటాం భౌతికమైన విషయాల కోసం, ఆధ్యాత్మికంగా అంతా వెనకబడిపోతాం, భౌతికంగా పరిగెత్తుపోతుంటాం. రజోగుణ తమో గుణాలన్నీ కూడా నా హృదయం నుంచి వెళ్ళిపోయాయి అంటున్నాడు ఆయన. ఎందుకంటే వాళ్ళు సంకీర్త్యమానం, ఆ హరి సంకీర్తనం ఒక ప్రవాహంలాగా వస్తూ ఉంటే ఆ గొప్ప భక్తుల నుంచి ఆ ప్రవాహంలో నాలో ఉన్న పాపాలు, నాలో ఉన్న తమో రజోగుణాలన్నీ కొట్టుకొని పోయాయి అంటాడు. కాబట్టి హరినామ సంకీర్తనం యొక్క శక్తి అది. ఎక్కడైతే హరినామ సంకీర్తనం ఉంటుందో, భక్తుల ద్వారా హరినామ సంకీర్తన జరుగుతుందో, ఆ సంకీర్తన యొక్క ప్రవాహంలో మనం ఎక్కడో చోట మనం విన్నా, దానిలో భాగమైన మనలో ఉన్న పాపాలు, తమో రజోగుణాలు అన్నీ కూడా కొట్టుకొని పోతాయి ఆ హరినామ ప్రవాహంలో. కాబట్టి ఆ భక్తులు వచ్చి హరినామ ప్రవాహం నాలో మార్పును తీసుకొని వచ్చింది, నాలో పాపాలన్నీ కొట్టుకొని పోయా అంటున్నాడు. అద్భుతంగా వర్ణిస్తున్నాడు చూడండి నారదముని. ఇదంతా కూడా ఇది మన ఏంది? ఒక భక్తుల సాంగత్య యొక్క శక్తి ఇది. నారదముని అటువంటి మార్పు, 5 సంవత్సరాల పిల్లవాళ్ళు అంత మార్పు ఎలా వచ్చింది? అంత గొప్ప భక్తుల సాంగత్యం దొరికింది కాబట్టి, ఆ మహాప్రసాదం తీసుకున్నాడు కాబట్టి, ఆ హరినామ సంకీర్తనలో అనుగ్రహం దొరికింది కాబట్టి, పాల్గొనే అనుగ్రహం దొరికింది కాబట్టి, ఆ హరికథ వినే ఒక శ్రద్ధగా విన్నాడు కాబట్టి. Like, share and subscribe to HKM Hindupur channel.